ఈ మధ్య వెండితెర నటీనటులు ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలే ఎక్కువగా విడిపోతున్నారు. మనస్పర్ధల కారణంగా విడిపోయి మరో పెళ్లి చేసుకుంటున్నారు. అదేవిధంగా బుల్లితెర యాక్టర్స్ కూడా మనస్పర్ధల కారణంగా విడిపోతున్నారు. తాజాగా మరో బుల్లితెర నటుడు భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఆయన ఎవరు, ఎందుకు విడిపోయారో ఇప్పుడు ఈ వీడియోలో చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే బుల్లితెర హీరో పవన్ సాయి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. చాలానే సీరియల్స్ లో హీరోగా చేసిన పవన్ సాయి విడాకులు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే పవన్ సాయి ముద్దమందారం, మొగలి రేకులు, నాగభైరవి, మళ్ళీ శ్రావణ సమీరాలు వంటి సీరియల్స్ లో నటించి ప్రేక్షకుల మన్నలను అందుకున్నాడు. ఆ సీరియల్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. తనకంటూ సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు. కానీ ముద్దమందారం నాటికి మాత్రం అందరికీ గుర్తుండిపోయింది. అంతేకాదు సినిమాలో కూడా నటించాడు పవన్ సాయి. ఇకపోతే ఇదిలా ఉండంగా ఈ మధ్య నటనకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే పవన్ సాయి. ఇకపోతే తాజాగా ఈయన భార్య నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గానే సోషల్ మీడియాలో తన అభిమానులతో చిట్ చాట్ చేశారు పవన్ సాయి. అందులో ఓ అభిమాని వదిన బాగున్నారా అంటూ అడిగాడు. ఇక దానికి స్పందించిన పవన్ సాయి, ఆయన నాతో ఏమన్నారు అంటే నాకు ఎవరూ లేరు, నేను ఒంటరి వాణ్ణి అని సమాధానం ఇచ్చి షాక్ ఇచ్చాడు పవన్ సాయి. ఇక పవన్ సాయి తన మాటలతో తన భార్యతో విడిపోయారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి అసలు ఇందులో నిజం ఎంతుందో అబద్ధం ఎంతుందో తెలియాలి. కాకపోతే ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇక ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే పవన్ సాయి పెద్దగా సీరియల్స్ లో కనిపించినట్లు లేరు. మరి ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని తప్పకుండా మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే పవన్ సాయి మరో కొత్త ప్రాజెక్ట్ సీరియల్ తో మన ముందుకు రావాలి అని మనందరం కూడా కోరుకుందాం. మా ఛానల్ ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కనుక మీరు డైలీ తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.